ఈ వీడియో కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఏంటి కాన్సెప్ట్, ఎందుకు డిఫరెంట్ అంటే, ఇప్పటి వరకు నేను కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను. బెస్ట్ మొబైల్స్ కొన్ని మీకోసం ఈ ప్రొడక్ట్ మీకోసం, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం, ఇది హై ఎండ్ వాళ్ళ కోసం, ఇది లో ఎండ్ వాళ్ళ కోసం, ఇట్లా డిఫరెంట్గా సెగ్రిగేట్ చేస్తూ కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తాను. అందరూ చేస్తున్నారు, నేనే కాదన్నట్టు ఒక్కొక్క బడ్జెట్లో కొన్ని పిక్ చేసుకుంటూ ఎవరికి అవసరాలు తగ్గట్టు వాళ్ళకి అవసరాలకు సజెస్ట్ చేస్తూ వచ్చాను. కానీ ఈ ఒక్క వీడియో ఎలా కాదనమాట. సో ఇది ప్యూర్లీ నా కోసం నేను ఈ 2 సేల్స్లో ఒక 5 మొబైల్స్ పిక్ చేసుకుంటే ఏం చేసుకుంటున్నాను, ఒక్కొక్క బడ్జెట్లో ఒక్కొక్క మొబైల్ని ఎందుకు ఏంటి, సో దాన్ని ఎందుకు అనే ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ఈ వీడియో అయితే ఉంటుంది అనమాట. ఇది నా కోసం చేసుకునే వీడియో కాబట్టి దీంట్లో నేను ఐఫోన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఆండ్రాయిడ్ ఫోన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కామెంట్ సెక్షన్లో కొంచెం జాగ్రత్తగా కామెంట్ చేయండి. నేను ఒక ఐఫోన్ గురించి చెప్పలేదంటే అది బాగలేదని కాదు. నా కోసం కొనేటప్పుడు నాకు నచ్చింది నేను కొనుక్కుంటాను, అలాగే మీకోసం కొనేటప్పుడు మీకు నచ్చింది మీరు కొనుక్కుంటారు. కాబట్టి సో పక్క వాటితో కంపేర్ చేసుకోకూడదు, ఫస్ట్ పాయింట్. 2 వచ్చేసి, అండ్ ఈ వీడియో నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు కనెక్ట్ అవుతుంది అనేది పెడుతున్నాను అనమాట. సో మీకు కూడా ఖచ్చితంగా ఈ 5 పిక్స్ అనేటివి ఖచ్చితంగా మీకు యాజ్ ఏ క్రియేటర్గా నేను ఎలా చూస్తానో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే వాళ్ళకి ఒక వీడియో క్రియేటర్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, కంటెంట్ క్రియేటర్ కావచ్చు, ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది అనమాట. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్ అయితే రైన్స్ లాగా కురుస్తుంది అనమాట, వర్షం పడుతుంది. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లేదా బెస్ట్ డీల్స్ బై శివాన్ ఫర్ టీవీ అని కొట్టండి, మీకు అక్కడైతే ప్రత్యక్షం అయితే అవుతుంది అనమాట. డోంట్ మిస్. సో ఈ 4-5 డేస్ అయినా ఉన్నట్టు ఖచ్చితంగా మీకు పైసలు వసూలు అయితే అవుతాయి. సరే, ఇంక మరి ఏమాత్రం నేర్చుకుని వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే గట్టిగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సరే, కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం రండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే బడ్జెట్. సో నేను ఒక మిడిల్ క్లాస్ పర్సనే, 100%. నేను ప్రతిసారి చెప్పే మాటదే, నేను మిడిల్ క్లాసే, ఇంకా బిలో మిడిల్ క్లాస్ కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు నేను పరిస్థితులు. కాబట్టి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లీస్ట్ వచ్చేసి 10,000 పైనుంచి, ఓకే, మనం స్టార్టింగ్ బడ్జెట్ 10,000 పైనుంచి, హైయెస్ట్ వచ్చేసి వాళ్ళు ఎక్కువ సేవింగ్స్ చేసి ఇంకేదో చేసి 50,000 అటు ఇటుగా ఉంటుంది. ఇంతకుమించి మిడిల్ క్లాస్ పర్సన్ కానీ ఇంకెవరైనా సరే ఎక్కువ బడ్జెట్ పెట్టాలంటే అది కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతూనే పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్లోనే నేనైతే మాట్లాడతాను, ఇంకే బడ్జెట్ గురించి మాట్లాడను అనమాట. సరే, ఫస్ట్ ఫోను 10,000 నుంచి 15,000 మధ్యలో మాట్లాడుకుంటే నేను ఒక ఫోన్ అయితే పిక్ చేసుకుంటాను. ఇంక ఏది చూడండి, బ్రాండ్తో నాకు సంబంధం లేదు. ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో. ఇది మీకు 12,500 13,000 చేతికి వస్తుంది. ఎందుకు ఈ ఫోన్ పిక్ చేసుకుంటారంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి దీంట్లో మనకి AMOLED డిస్ప్లే ఉంటుంది, డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉంటుంది, 5G ప్రాసెసర్, ఎక్కువ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ 5G సపోర్ట్ చేస్తుంది. అలా కాకుండా 8GB 128GB ర్యామ్తో ఒక మొబైల్ 15,000 లోపల ఈ స్పెసిఫికేషన్స్తో ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. నేను ఈ ఫోన్ మిస్ చేశాను, బట్ ఈరోజు అయితే నేను దాన్ని రిలీజ్ అయితే చెప్తాను అనమాట. సో ఇన్ఫినిక్స్ బ్రాండ్ అనేది మీరు బిలీవ్ చేస్తారో లేదో, నేనైతే ఒక టూ టైమ్స్ నేను ఇన్ఫినిక్స్ మొబైల్స్ అయితే వాడున్నాను, బట్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. UI ల్యాక్స్ అయితే ఉంటాయి, బట్ ఇప్పుడు వాళ్ళు కొత్తగా అయితే చేంజెస్ అయితే చేశారని చెప్తున్నారు. ఫస్ట్ నేను పిక్ చేసుకునే ఫోన్ అయితే దీంట్లో 5000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అలాగే కెమెరాస్ అయితే 180 టెంప్ హైయెస్ట్ రెజల్యూషన్ సెన్సార్, బిలో 13,000 అయితే ఇది ఒక్కటే కనిపిస్తుంది అనమాట. సో ఒక ఆల్రౌండర్ ఐఫీస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ రెండో ఫోన్ వచ్చేసి 15,000 నుంచి 20,000 బడ్జెట్లో సెలెక్ట్ చేసుకోమంటే, సో నాకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి Realme 9 Pro Plus అండ్ Moto G80 సిరీస్ 81. కానీ నేను Realme 9 Pro Plus అయితే పక్కన పెట్టేస్తాను, Moto G81కి అయితే ఓటేస్తున్నట్టు. ఎందుకంటే మోటో సిరీస్లో వచ్చిన ఫోన్స్ అన్నీ కూడా మనకి ఒక ఎత్తు అయితే, ఈ ఒక్క ఫోన్లో మాత్రం బిలో 20,000లో 10-bit POLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే మనకి బ్యాక్ కెమెరాలో OIS కూడా దీంట్లో అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకి కాంపాక్ట్ సైజులో ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. 10-bit డిస్ప్లే అంటే అసలు ఆ బడ్జెట్లో ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. కాబట్టి నేను Realme 9 Pro Plus కన్నా కూడా ఈ మోటోకి అయితే ఓటేస్తాను అనమాట. సో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది, మంచి కాంబినేషన్. ఎక్కువ 5G బ్యాండ్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఎందుకు ఎక్కువ 5G బ్యాండ్స్ స్ట్రెస్ చేస్తున్నట్టు, మనకి రిలయన్స్ వాళ్ళు కూడా 5G అయితే అనౌన్స్ చేశారు. కాబట్టి ఒక 6 నెలల సంవత్సరానికి ఖచ్చితంగా 5G అయితే మన మొబైల్స్లో పడిపోతుంది సిమ్. కాబట్టి మోస్ట్లీ నేను 5G ఫోన్స్ని సజెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసి 20,000 నుంచి 30,000. సో ఎందుకు 20,000 నుంచి 30,000 అంటున్నా అంటే, ఈ బడ్జెట్లో చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి, బట్ నాకంటూ ఒక ఫోన్ పిక్ చేసుకోమంటే మాత్రం నేను ఇంకొక 2,000 1,500 ఎక్కువ వేసుకుని, లేదంటే ఎక్స్చేంజ్ పెడితే 20,000 నుంచి 30,000 బడ్జెట్లో నీ ఫోన్ వస్తుంది. SAMSUNG Galaxy S21 FE 5G. ఈ ఒక్క ఫోన్ తప్ప నేను ఏ ఫోన్ ఆ బడ్జెట్లో కొన్నాను. ఇంకా యాపిల్ ఫోన్ కూడా నేనైతే ఆ బడ్జెట్లో టచ్ కూడా చేయను, iPhone 11 కూడా టచ్ చేయను, 20,000కి వచ్చిన టచ్ చేయను. ఎందుకంటే సో అవన్నీ కూడా అవుట్డేటెడ్ ఫోన్స్. బట్ ఇది మాత్రం S21 FE 5G. అక్కడ S20 FE 5G మీకు 22, 23, 25 మధ్యలోనే వస్తుంది, బట్ అది కూడా నేను టచ్ చేయను. S21 FE 5G మాత్రమే టచ్ చేస్తాను. వై ద రీజన్ ఈస్, ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తుంది, ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ అయినప్పటికీ కూడా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. అండ్ రెండు వచ్చేసి ప్రో గ్రేడెడ్ కెమెరాస్ ఉన్నాయి. మీరు ఆ బడ్జెట్లో చూసేదంతా కూడా చిల్లర్ కెమెరాస్ అని చెప్తాను, మొహమాట లేకుండా చెప్తాను, చిల్లర్ కెమెరాస్. అవి మీకు ప్రో గ్రేడెడ్ కెమెరాస్ కాదు. బట్ మీరు చూసే ఈ SAMSUNG Galaxy S21 FE ప్రో గ్రేడెడ్ కెమెరాస్ అని చెప్తాను. ప్రతి కెమెరా
దానికి ఒక సోల్ ఉంటుంది, దానికి ఒక పనితనం ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. ఇక మీకు వేరే మొబైల్స్ చూసి ఒక మెయిన్ కెమెరా పనిచేస్తుంది, మిగతా కెమెరాస్ నిద్ర దొబ్బుతుంటాయి. కాబట్టి నేను అందుకని అవన్నీ కూడా సొల్లు కెమెరాస్ అని చెప్తాను. ఆ బడ్జెట్లో మీరు నథింగ్ ఫోన్ తీసుకుని ఏ ఫోన్ అయినా తీసుకుని ఒకటే కెమెరా పనిచేసేది. బట్ దీంట్లో ప్రతి కెమెరా పనిచేస్తుంది. అన్ని కెమెరాస్లో మీరు 4K 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. ఆ బడ్జెట్లో మీకు అసలు దరిదాపులు కూడా లేదు. IP వాటర్ 68 రెసిస్టెంట్ వస్తుంది, వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది, 25 వాట్ వైర్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది, 4500 బ్యాటరీ వస్తుంది. దీంట్లో డైనమిక్ AMOLED ఏదైతే వాళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో వాడుతున్నారు, S21 సిరీస్లో వాడిన డైనమిక్ AMOLED 2x డిస్ప్లే వస్తుంది. మంచి కలర్ ఎక్స్పీరియన్స్ అయితే, మంచి వీడియో ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాగే మనకు 170 చిల్లర గ్రామ్స్ అంటే 180 గ్రామ్స్ లోపల దీని వెయిట్ ఉండడం అనేది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇది ఎటు చూసినా సరే ఆ బడ్జెట్లో మాత్రం కిల్లర్ది. సో దీన్ని టచ్ చేసే ఫోన్ కూడా లేదని అయితే చెప్తాను అనమాట. ఇక నా ఫోర్త్ పిక్ వచ్చేసి నా బడ్జెట్ వచ్చేసి 40,000లోకి వెళ్తే 40,000లోకి వెళ్తే 40,000 అని నేను ఎందుకంటే 40 నుంచి 45,000 ఎందుకంటే అంటే iPhone 13 అనేది 444 అంటే మనకు 44,444 వస్తుందని చెప్పేసి వాళ్ళు అయితే చేశారు. కానీ ఆ ప్రైజ్కి అయితే రాదు, 47-48 వద్దకు అయితే వెళ్తుంది అనమాట. సో కాబట్టి 40,000 దగ్గరికి వెళ్తే మాత్రం సో నా నెక్స్ట్ పిక్ వచ్చేసి IQ90 అని చెప్తాను. సో ఎందుకంటే దీంట్లో మనకి 8Gen+1 ప్రాసెసర్, లేటెస్ట్ ట్రెండింగ్ ప్రాసెసర్ అండ్ హీటింగ్ కొంచెం ఆప్టిమైజేషన్ చేసిన ప్రాసెసర్ అనమాట. అలాగే మనకి దీంట్లో డిస్ప్లే మాత్రం అమేజింగ్ ఉంటుంది. వీడియోస్ వాచ్ చేయాలంటే మీరు ఫన్ టు వాచ్ అని చెప్పొచ్చు. అలాగే మీకు ప్రాసెసర్ కానీ కెమెరాస్ అన్నీ కూడా దీంట్లో పనిచేసే కెమెరాస్ ఉంటాయి. 40,000 బడ్జెట్లో ఇది కూడా ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కానీ ఎవ్రీథింగ్ మీకు అదొంది ఇది లేదనుకుండా అన్ని బ్యాలెన్స్ తెచ్చిన ఫోన్. దీని కాస్ట్ మీకు 50,000 దగ్గర చూపిస్తుంది, కానీ మీకు 5,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్, కూపన్స్, మళ్ళీ దానికి ఎక్స్చేంజ్ ఆఫర్స్ కలిపితే ఇది 40,000 లోపల 40,000 దగ్గర ఆ బడ్జెట్లో అయితే వస్తుంది అనమాట. సో ఇది నా నెక్స్ట్ పిక్ అని చెప్తాను. iPhone 13 కానీ 45 లోపల కానీ వస్తే దాన్ని కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. బట్ నేను ఎందుకు ఐఫోన్కి వెళ్ళట్లేదు మీకు లాస్ట్లో కన్క్లూజన్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఇది నా కోసం నేను తీసుకోవాలనుకున్న ఫోన్స్ కాబట్టి ఐఫోన్ చాలా మంచి ఫోన్స్, దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. సో మీకు ఒక స్టేటస్ సింబల్ అని మీరు మనం ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడు ప్రతి ఆటో డ్రైవర్ దగ్గర కూడా ఐఫోన్ అనేది వేరే విషయం. కాకపోతే నేను ఐఫోన్స్ని ఎందుకు వద్దంటున్నానో మీకు లాస్ట్లో క్లారిటీ ఇస్తాను. నా వర్క్ అనమాట, ఇదొక పిక్ అనమాట. ఇక నా బడ్జెట్ 50,000 దగ్గరకు వచ్చేసిందండి. 50,000 దగ్గరకు వస్తే 50 నుంచి 55,000 మధ్య సో అటు ఇటుగా చూస్తే నాకైతే ఒకే ఒక ఫోన్ కనిపిస్తుంది. సో నాకైతే ఒక డ్రీమ్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు, మోటో ఎడ్జ్ 30 అల్ట్రా. సో నాకు S22 అల్ట్రా అంటే చాలా ప్రేమ ఎక్కువ. బట్ ఆ S22 అల్ట్రా నేను అఫోర్డ్ చేయలేను. అది ఇప్పటికి కూడా 80,000 ఒక 90,000 అబోలో ఉంది. కాబట్టి నాకు ఇక్కడ ఈ ఎడ్జ్ 30 అల్ట్రా ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నాను అంటే అమేజింగ్ డిస్ప్లే ఉంది. సో మనకి ఏదైతే ఫ్లాగ్షిప్ గ్రేడెడ్ డిస్ప్లే ఉంటుందో అది దీంట్లో పెట్టడం జరిగింది. ఇది 1080p ప్యానల్ అయినప్పుడు కూడా చాలా బెజల్ తక్కువ వస్తుంది, అలాగే ఫుల్ కర్వ్ వస్తుంది. అలాగే దీంట్లో హైయెస్ట్ రెజల్యూషన్ 200 MP కెమెరా ఉంది. దీంట్లో ప్రతి కెమెరా వర్క్ అవుతుంది. ప్రతి కెమెరాలో మీరు 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 8K వీడియో సపోర్ట్ కూడా ఉంది. సో క్రియేటర్కి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. 60 MP ఫ్రంట్ కెమెరా, దట్ ఈస్ హైయెస్ట్ రెజల్యూషన్ కెమెరా అని చెప్పొచ్చు. ఇంతకుముందు వచ్చిన కెమెరా మనకి మోటో సిరీస్లో వచ్చిన కెమెరాస్ లా కాకుండా వీళ్ళు కొంచెం అప్గ్రేడెడ్ చేసి తీసుకొచ్చిన కెమెరాస్ ఇవి. అయినా సరే దీనికి ఒక 5కి 4 మార్కులు ఇస్తాను కెమెరాకి. ఎందుకంటే మోటోలో కొంచెం చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ప్రాబ్లం అయితే ఉంది. దీన్ని మీరు థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. బట్ కెమెరా మాత్రం సో యాజ్ పర్ రివ్యూస్ ప్రకారం అయితే ఒక మంచి పర్ఫార్మర్ అని చెప్తున్నారు. అలాగే దీంట్లో మనకి ఎవ్రీ ఫ్యూచర్ IP52 ఉంది, మనకి 62 వాటర్ రెసిస్టెంట్ లేదు, 52 ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, వైర్డ్ ఛార్జింగ్ ఉంది, మనకి 120 వాట్ వైర్డ్ ఛార్జింగ్తో వస్తుంది. ఎవ్రీథింగ్ అసలు ఆ మోటో నుంచి ఇప్పటివరకు వచ్చిన ఫోన్స్లో ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు అంతా కూడా వాళ్ళు ఏదో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం, అలాగే మనకు వచ్చేసి ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వకపోవడం, ప్యూర్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీస్ తీసుకురావడం, అలాగే వచ్చేసి ఛార్జింగ్ ఏదో 20 వాట్ 30 వాట్ మహా అంటే 40 వాట్ సపోర్ట్ తీసుకురావడం, అంతా కూడా ఏంటంటే వాళ్ళు అక్కడక్కడ నిలిచిపోయి. బట్ ఈ ఫోన్ అయితే లిమిట్స్ అన్ని దాటేసి బియాండ్ ద నెక్స్ట్ అని చెప్పొచ్చు. అన్నిటిని దాటేసుకుని ఒక పక్కా ఫ్లాగ్షిప్ ఫోన్, అన్నిటికీ చైనా ఫోన్స్ కూడా కాంపిటీషన్ ఇచ్చే విధంగా అయితే దీన్ని తీసుకొచ్చారంట. దీంట్లో ప్రతి ఫీచర్ వచ్చి ఎపిక్ ఫీచర్ అని చెప్పొచ్చు. మీకు 3.1 USB 3.1 సపోర్ట్ ఉంటుంది, డెస్క్ సపోర్ట్ ఉంటుంది, ఎల్గాటో పెట్టి మీరు ఏదైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మీరు S22 అల్ట్రాలో చేసే పనులన్నీ కూడా దీంట్లో చేయొచ్చు. అది దీంట్లో బ్యూటీ అనేది చెప్పొచ్చు అనమాట. ఎటు చూసినా ఈ ఫోన్ నాకు బెస్ట్ పిక్ అయితే నేనైతే ఖచ్చితంగా నా దగ్గర 50 నుంచి 52,000 బడ్జెట్ నుండి కార్డ్ ఆఫ్స్ అవి వర్తించి ఈ ఫోన్ అయితే కళ్ళు మూసుకొని తీసుకుంటాను. సెకండ్ థర్డ్ కూడా లేదనమాట. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన 5 పిక్స్. సో మీరు ఇప్పుడు అందరికి క్వశ్చన్, నువ్వు అసలు ఐఫోన్స్ ఒక్కదాన్ని కూడా ఎందుకు చెప్పలేదని అని మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ఐఫోన్స్ ఖచ్చితంగా నేను పిక్ చేసుకోలేదంటే చెడ్డ ఫోన్స్ అని కదా, ఐఫోన్స్ మంచి ఫోన్సే. నా పర్పస్ ఏంటంటే నాకు డిస్ప్లే అట్లీస్ట్ 6.4 ఇంచెస్ అబోవ్ ఉండాలి, ఖచ్చితంగా 6.4 ఇంచెస్. ఎందుకంటే మేము కొన్ని తమ్నైల్స్ చేస్తుంటాం, వీడియోస్లో మొబైల్స్లో ఎడిట్ చేస్తుంటాం, ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు అంటే చిన్న సైజ్ డిస్ప్లే అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. 6.1 నుంచి మీరు పెట్టే 50,000 లోపల ఐఫోన్లో 6.1 డిస్ప్లే మాత్రం వస్తుంది. అది కూడా 12 అండ్ 13 అండ్ 11లో వస్తుంది. ఆ డిస్ప్లే అయితే నాకు అసలు సెట్ కాదు. ఒకటి మెయిన్ రీజన్. రెండు వచ్చేసి ఇక నాకు ఐఫోన్లో వచ్చేసి ట్రూ కలర్ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్కింగ్ కావాలి. అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్స్ ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా నేను ఎప్పుడు కూడా యాక్సెస్ చేస్తూ ఉంటాను. ఆండ్రాయిడ్లో నాకు ఇవన్నీ ఈజీగా అనిపిస్తాయి, ఐఫోన్లో కొంచెం టిపికల్గా ఉంటాయి అనమాట.
అండ్ మూడు వచ్చేసి కెమెరాస్ ఐఫోన్లో బాగుంటాయి, నేను ఖచ్చితంగా బాగోని చెప్పను. బట్ నాకు ఆండ్రాయిడ్లో ఇంకొంచెం ఫ్లెక్సిబుల్ కనిపిస్తాయి, మోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆ బడ్జెట్లో మీరు ప్రో సిరీస్కి వెళ్తే ఐఫోన్లో ఇంకా బెటర్ కెమెరా ఆప్షన్స్ ఉంటాయి కానీ బట్ బేసిక్లో అయితే మీకు అనేది దొరకవు అనమాట. అలాగే ఖచ్చితంగా ప్రో కెమెరాస్కి బేసిక్ స్టార్టింగ్ ఐఫోన్ కెమెరాస్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి నేను ఇవి ఆలోచించి నేను ఐఫోన్ అయితే నా సైజులో తీసుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఐఫోన్ ఎకో సిస్టంలోకి వెళ్తే ఖచ్చితంగా మీరు ఎయిర్ పాడ్స్ వాడాలి, యాపిల్ వాచ్ కొనాలి, దానికి ఒక ఛార్జర్ కొనాలి. ఇంకంతా మీరు సపరేట్ లోకంలోకి వెళ్ళినట్టుంటేనే ఆండ్రాయిడ్లోకి అది కామన్గా అయితే ఉండదన్నమాట. సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించాలి. అందుకే యాపిల్ ఎకో సిస్టంలోకి వెళ్తే ప్రతిదీ కూడా యాపిల్ వాడాలి. ఇంకా వాటిలో సర్వీసెస్ ఉంటాయి, ప్రతి సర్వీస్ పెయిడ్ సర్వీసే, ప్రతిదీ మీ జోబులోకి చిల్లు పెట్టే సర్వీస్ అని అనమాట. బట్ ఆండ్రాయిడ్లో అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏముండవు, ఫోన్ కొన్నామా వాడుకున్నామా, జోబుకి చిల్లు పడేది అయితే ఉండదు. కాబట్టి యాపిల్ ఫోన్స్ ఇంత తక్కువకి వచ్చేదానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ యాపిల్ ఎకో సిస్టమ్ డెవలప్ చేసుకున్నాను, ఫోన్స్ తక్కువ కాస్ట్ కుదిరి సర్వీసెస్ దగ్గర అయితే బాగుతున్నారు. ఇది మీరు గమనించాలని అనుకుంటున్నాను. ఈ రీజన్స్ వల్ల నేను ఐఫోన్ అయితే పక్కన పెట్టినా. బట్ ఐఫోన్ మీ యొక్క స్టేటస్ సింబల్ అనుకుంటే మాత్రం అసలు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, హ్యాపీగా వెళ్ళి తీసుకుని. బట్ నాకైతే స్టేటస్ సింబల్ అయితే కాదు ఫోను, నా రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయితే చాలు, అది నాకైతే స్టేటస్ సింబల్ అయితే కాదనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈ 2 సేల్స్లో కొన్న ఆ టాప్ 5 పిక్స్ గురించి అయితే మాట్లాడాను. వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.